తండేల్ నాగ చైతన్య గారి లైఫ్లో అద్భుతం జరిగింది. ఐఎండిబి రేటింగ్లో నెంబర్ 1 స్థానంలో తండేల్ ఉంది. ఎందుకంటే ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే ప్రపంచం అంతా దాన్ని ఓన్ చేసేసుకున్నారు. ట్రైలర్ చాలా బాగుందని చెప్పేసి బాలీవుడ్లో ఆల్రెడీ రివ్యూలు కూడా చేయడం మొదలు పెట్టేశారు. బాలీవుడ్లో రివ్యూలు చేయడం మొదలు పెట్టారు అంటే బాలీవుడ్ దీన్ని ఓన్ చేసుకోబోతున్నారని అర్థం. బాలీవుడ్ ఒక్కసారి ఓన్ చేసుకుంటే ఏ సినిమా అయినా సరే గుండెల్లో పెట్టుకుని పూజిస్తారు. ఇది రాసి పెట్టుకోండి. ఆ హీరో ఈ హీరో అని భేదాలు ఉండవు వాళ్ళకి. ఏ సినిమా అయినా సరే ఓన్ చేసేసుకుంటారు. నెత్తి మీద పెట్టుకుని పరుగులు పెట్టేస్తారు. అంటే నార్మల్ సినిమాలు చూసి 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 పెడాపైపోయి ఉన్నవాళ్ళు వాళ్ళకి సౌత్ నుంచి వచ్చే సినిమా అంటే ప్రాణం పెట్టేస్తున్నారు. ఏదో ఒక కొత్త పాయింట్ ఉంటుంది, ఏదో ఒక కోర్ పాయింట్ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు ఇరగబడి చూసేస్తున్నారు. 1000 కోట్లని ఒక పెద్ద బండరాయి నెత్తి మీద పెట్టుకుని మొయ్యలేకపోతున్నారు. ఏ సినిమా తీయాలన్నా 1000 కోట్లు వెళ్తారా వెళ్ళదా, దీన్ని ఎంతవరకు ఆదరిస్తారు, ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారని పెద్ద హీరోలతో సైతం అడిలిపోతుంటే ఈ టైం చాలా గొప్ప టైం. ఎందుకంటే టాలీవుడ్లో కానీ బాలీవుడ్లో కానీ పెద్ద సినిమాలు ఏమీ రావట్లేదు కనుక తండేలు విధ్వంసం చేయడంలో చూసుకోవాల్సిన పని లేదు. అందులోకి మహారాణి యువరాణి సాయి పల్లవి గారు ఉన్నారు. సాయి పల్లవి గారు ఉన్నారంటే సినిమా మినిమం పాస్ అయిపోతుంది, మినిమం గ్యారంటీలో ఉంటుంది. ఎందుకంటే ఆవిడ పూర్తి న్యాయం చేసేస్తారు ఆ పాత్రకి. ఆవిడ ఏడవడమే కాక మన చేత కూడా ఏడిపించేస్తారు. ఇంకా డాన్సులు అంటారా, ముచ్చులాగా వేస్తారు. ఆవిడ అంత బాగా చేస్తారు. అందుకని సాయి పల్లవి గారికి ప్రత్యేక ఫాలోయింగ్, ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. నాగ చైతన్య గారికి సరైన బ్లాక్ బాస్టర్ లేదు. ఈసారి 50 కోట్లే కాదు, డైరెక్ట్గా 100 కోట్లు కొట్టబోతున్నారు. బాలీవుడ్ నుంచి సపోర్ట్ వచ్చిందంటే ఇంకా అది తిరుగు ఉండదు. బాలీవుడ్ వాళ్ళు ఓన్ చేసేసుకున్నారు. అలాగే తెలుగు మార్కెట్ ఎలాగో ఉంది ఆయనకి. పైగా గీతా హార్ట్స్ ఎక్కడ రాజీ పడరు. అల్లు అరవింద్ గారు మంచి క్వాలిటీతోనే సినిమా తెరకెక్కిస్తారు. మినిమం గ్యారంటీ ఉంటుంది గీతా హార్ట్స్ అంటే. ఏదో ఒక ఫెయిల్ అయితే అవ్వచ్చు కానీ మినిమం గ్యారంటీ ఉంటుంది గీతా హార్ట్స్లో. నాగ చైతన్య గారి తమ్ముడు అఖిల్ గారికి కూడా సరైన బ్లాక్ బాస్టర్ పడలేదు. ఆయన క్యారియర్లో సరైన తోపు సినిమా పడలేదు. కరోనా టైంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ పడింది, అది కూడా గీతా ఆర్ట్స్లోనే. బ్లాక్ బాస్టర్ అయింది, అనుకున్నంత విజయం రాలేదు. ఎందుకంటే కరోనా పీక్ టైం అది. సో దాంట్లో ఆయన కొంచెం అవకతవకలు ఎదురు చూశారు. కానీ ఈ టైంలో తండేల మట్టం కొడితే కోసాలు కదిలిపోతాయి ఈసారి. నాగ చైతన్య గారికి బ్లాక్ బాస్టర్ పడితే తండేల ద్వారా ఎలాగ బాలీవుడ్ ఓన్ చేసుకున్నారు. కోలీవుడ్, శాండిల్వుడ్లో ఎలాగూ తెలుగు వాళ్ళకి మార్కెట్ ఉంటుంది. సో ఇక్కడి నుంచి నాగ చైతన్య గారికి ప్రతి సినిమా 100 కోట్లు వెళ్ళే అవకాశం ఉంది. మరి ఇది ఇక్కడికే నా రివ్యూ నచ్చినట్టయితే థ్యాంక్ యూ సో మచ్. బాయ్.